భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. హే రామ్, జై శ్రీరామ్. శ్రీరామ్, జై రామ్, జై జయ రామ్. శ్రీరామ్ జయ రామ్, జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్, జయ జయ రామ్. శ్రీరామ జయం. జై శ్రీరామ్. తమరు ఎవరు మహాత్మా? లంకలో శ్రీరామునికి జయమని పలికే సాహసం చేసిన తమరెవరు? ఇక్కడికి ఎలా రాగలిగారు? ఆకాశ మార్గాన పయనిస్తుండగా ఈ ప్రాంగణంలో తులసిమాతను చూచి, కుడ్యములపైన శంఖము చక్రముల యొక్క చిహ్నములను చూచి అర్థము చేసుకున్నాను. ఇది ఒక నారాయణ భక్తుని గృహమై ఉంటుందని అత్యంత కుతూహలముతో తమ దర్శనము కొరకు ఆగాను. నాదొక సందేహం. శ్రీరామనామ స్మరణ. మహానుభావ, నాకు దయచేసి సందేహ నివృత్తి చెయ్యండి. నాది పొరుగు దేశం, ఏ నామమైనను జపించవచ్చును. కానీ మీరు లంకానగర నివాసులయ్యుండి శ్రీరామనామం జపించే సాహసం చేస్తున్నారు. అంతటి సాహసం చేస్తున్న తమరెవరు? తామరు రాక్షసులు కారా? రాక్షస కులము వాడినే, కానీ శ్రీరామ భక్తుడను. రాక్షస కులము వారు శ్రీరామచంద్రుల భక్తికి అర్హులు కారా? వారి పట్ల భక్తికి సకల జీవకోటికి అర్హతున్నది. శ్రీరాముడు తన భక్తులలో ఉచ్చనీచములు, జాతిమత భేదములు చూడరు. వారి దృష్టిలో దేవతలు, దానవులు, మానవులు, అంతెందులకు పశుపక్షాదులలో కూడా భేదము చూపరు. శ్రీరామచంద్రుడు భక్త సులభుడు. నాపై కృపతో సెలవీయండి. రాక్షస జాతిలో శ్రీరామ భక్తుడయ్యుండి లంకలో నివసించే సాహసవీరులెవరున్నారు? అందులకే తమ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను మహర్షి విశ్వావసుపుత్రుడను. నేను రావణుని తమ్ముడను, విభీషణుడను. ఇక లంకలో నివాసముంటున్న విషయం. ఓ మహాత్మా, నేనిచట సర్పపరివేష్టితమైన చందన వృక్షము వలె జీవించుచున్నాను. ఇంతటి దురవస్థలోనూ నాకు ఒకే ఒక ఆశ ఉన్నది. ఏదో ఒకనాడు నాకు శ్రీరామ దర్శనం కలుగుతుందని, ఆయన కరుణిస్తాడని. ఆశ్చర్యకరమైన విషయం. తమరు శ్రీరాముని ఇంతవరకు చూడకపోయినా వారిని పూజిస్తున్నారు. దీనిలోని రహస్యమేమిటి? బ్రాహ్మణోత్తమ, మేము ముగ్గురు సోదరులము ఒకేసారి కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకున్నాం. ఆయన ప్రత్యక్షమై వరములు కోరుకునమనగా మా అగ్రజులిద్దరూ శక్తులు కోరుకున్నారు. నేను మాత్రం శ్రీమన్నారాయణుడిపై అనన్య భక్తిని, ఆయన దర్శనాన్ని కోరుకున్నాను. శ్రీ మహావిష్ణువు రాముని రూపంలో అవతారము దాల్చి లంకకు వచ్చినప్పుడు అతని దర్శనం లభిస్తుందని బ్రహ్మదేవుడు సెలవిచ్చాడు. నాటి నుండి ఆయన కోసమే ఎదురు చూస్తూ రామనామ స్మరణ చేస్తున్నాను. తమరు ధన్యుడు. తమరి భక్తి ధన్యమైనది. ఇక తమరి వివరాలు సెలవీయండి. తమరెవరు? తమరిప్పుడు ఎచట నుంచి వేంచేశారు? తమరు హరిభక్తులా, లేక దేవతలా, లేక నాకు దివ్య దర్శనం ఇవ్వడానికి దిగివచ్చిన సాక్షాత్తు శ్రీరామచంద్రులా? రామ రామ రామ, మీరు నన్ను తప్పుగా అంచనా వేశారు. నేనొక అధమాతి అధముడను. నా పుట్టుక ఎటువంటిదంటే దాని పేరు విన్నంతనే అశుభమని అంటారు. ఇది నా మర్మవేషం. నేను జన్మతః వానరుడను. నా పేరు హనుమంతుడు.
ప్రభువు శ్రీరాముని ఉదారతను గమనించండి. నా వంటి బుద్ధిహీనుడైన వ్యక్తిని కూడా తన సేవకునిగా నియమించుకున్నాడు. సేవకుడినైనా నాపైన విశేష ప్రేమను కలిగి ఉన్నాడు. కనుక విభీషణ, శ్రీరామచంద్ర ప్రభువులపై అచంచల విశ్వాసముంచండి. సకల జీవులు తమ కర్తవ్య పదాన్ని విస్మరించకూడదు. హే హనుమ, తమరి సదోపదేశంతో నాలో భక్తి పెరిగి మనశ్శాంతి లభించింది. నాకిప్పుడు నమ్మకం కలిగింది. నా పూజలు ఫలించి ఏదో ఒకనాడు శ్రీరామ దర్శనం తప్పక లభిస్తుందని. తమ ఈ ఉపకారానికి శతసహస్ర ప్రణామములు అర్పిస్తున్నాను. లేవండి విభీషణ. సేవకుడు సేవకుని ముందు శిరస్సు వంచరాదు. ఇరువురు స్వామి కార్యముపైనే దృష్టి సారించాలి. నా రాకలోని ఆంతర్యం గ్రహించండి. రావణుడు సీతామాతను అపహరించాడు. శ్రీరామప్రభువు ఆజ్ఞానుసారం నేనామెను అన్వేషిస్తూ వచ్చాను. రావణుని అంతఃపురంలో నలుదిశలా గాలించాను. కాని మాత జాడ తెలియరాలేదు. ఆమె జాడ మీకు తెలిసినట్లయితే దయచేసి నాకు చెప్పండి. కపిశ్రేష్ఠ, రావణుని అంతఃపురంలో సీతామాత సుఖంగా నిద్రిస్తోందని తమరు ఎలా అనుకున్నారు? ఆమె దీనంగా అశోకవనములో తన పతివ్రతా ధర్మాన్ని రక్షించుకుంటూ ఒక వృక్షం కింద తపస్వినుమలై కూర్చుని ఉంది. 4 వైపులా రాక్షస స్త్రీలు కావలి కాస్తూ ఉన్నారు. అశోకవనానికి బయట భయంకర రాక్షసులు గస్తీ తిరుగుతూ ఉంటారు. కనుక తమరు లోనికి ప్రవేశించాలంటే వారితో యుద్ధం చేయాలి. అందుకు చాలా బలగం కావాల్సి ఉంటుంది. కానీ తమరు ఒక్కరే కదా. నేను ఒక్కడనే చాలు వారికి. కాని నా ఉద్దేశంలో అది ఉచితం కాదు. నేను మాతని కలవడానికి ముందు ఏ విధంగానూ ఎటువంటి పోరాటములు సలుపుదలుచుకోలేదు. కారణమేమంటే రాముని దూత ఎవరైనా సీతామాతను కలుసుకోవడానికి వచ్చారని తెలిస్తే రావణుడు ఆమె ఉండే చోటు మార్చవచ్చు. కనుక నేను నా రూపాన్ని అతి సూక్ష్మంగా మార్చుకుంటాను. రాత్రి చీకటిలో నిశ్శబ్దంగా మాత సమీపానికి చేరుకుంటాను. ఒక్కసారి ప్రభు సందేశాన్ని ఆమెకు వినిపించి ఆమెను ఓదార్చి నా భిన్న రూపాలలో రావణుని యోధులకున్న శక్తి ఏపాటితో తెలుసుకొనుటకు ప్రయత్నిస్తాను. ఇక నాకు సెలవీయండి. సూర్యభగవానుడు ఉదయించే వేళయింది. పగలు ఎచ్చటైనా దాగి ఉండి నిశీధి సమయాన అశోకవనాన్ని చేరుకుంటాను. వెళ్ళండి భక్త శిఖామణి. శ్రీరాముడు తమని రక్షిస్తాడు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హనుమంతుడు లంకను చేరుకుని ఉంటాడు. మార్గమధ్యమున అవరోధములు ఎదురై ఉండవు కదా. భక్తి, శ్రద్ధ, దృఢ నిశ్చయాలతో తమ కర్తవ్య పథంలో ఎవరు ముందుకు సాగిపోతుంటారో వారి మార్గంలో ఎలాంటి అవరోధములు ఏర్పడినా అవి ఎంతోసేపు నిలవవు. హనుమంతుడు వీరుడే కాడు, భక్తుడు కూడా. అతడు తప్పక సఫల మనోరథుడై వస్తాడు. ఇంతకు వారికి సీతమ్మ తల్లి దర్శనమైనదో లేదో? సీతాదేవి లంకలో ఉండి ఉంటే ఏదో ఒక యుక్తితో హనుమంతుడు ఆమె వద్దకు చేరుకుంటాడు. ఆ నమ్మకం నాకున్నది. త్రిజట, ఈ కాగడా కూడా వెలిగించు. అందరి కాగడాలు వెలిగాయా? వెలిగాయి.
హే అపురూప లావణ్యవతి, మమ్ములను చూచి ఏల భీతిల్లుచున్నావు. మేము నిన్ను ప్రేమిస్తున్నాం. ఈ అసమాన సౌందర్యమును ఆ కమలభవుడు కేవలం నీకే ప్రసాదించినాడు. నీకు లభ్యమైన ఈ రూపమును ఆ విధాత మరే స్త్రీకి ప్రసాదించలేదు. అట్టి అపురూప సౌందర్య భామినివై ఉండి ఈ విధి భూతలముపై శయనించుట, నిరంతర చింతాక్రాంతయ్యుండుట, మలిన వస్త్రములు ధరించుట, దినముల కొలది ఉపవాసములు ఉండుట నీకు శోభనీయము కాదు. నీ కొరకు మా అంతఃపురమునందు దివ్యాభరణములు, రత్నములు, మరకత మాణిక్యములు, పట్టు వస్త్రములు, ప్రపంచములోని సర్వోత్కృష్టమైన భోజనము, బహుమూల్య సంపదలు, ఈ లోకములోని సర్వసుఖములు కైమోడ్చి ఎల్లప్పుడూ నీ సేవకై వేచి ఉన్నవి. నీవచటికి వచ్చినచో రాణి మండోదరి, ఇతర అంతఃపుర కాంతలు దాసీలుగా ఉండి నీకు సేవలందిస్తారు. ముల్లోకములలో అట్టి అదృష్టము ఏ వనితకు లభ్యము కాదు. నిజమే. శ్రీరాఘవునకు ధర్మపత్నినయ్యే అదృష్టము నా జీవితమునకు లభించినది. ముల్లోకములలో ఏ స్త్రీకి ఎటువంటి అదృష్టము లభించదు. అట్టి అదృష్టము కూడా ఒక అదృష్టమే. ఆ వనవాస భిక్షుకుని వద్ద ఏమున్నదని వారి గురించి కలలు కనడం మానుకో మూర్ఖురాల. ముందసలు నీవెచట ఉన్నది వాడికి ఇంతవరకు తెలియదు. ఒకవేళ అలా తెలిసినా కూడా ఈ లంకలోకి ఏ మానవుడు ప్రవేశించలేడు. వాస్తవము చెప్పవలననినా వాడు ఇంకనూ జీవించి ఉన్నాడు, లేక కఠిన శిలలకు శిరము మోదుకుని మరణించినాడు. వారిని మరచిపో. ఒక్కసారి నా వైపు చూడు త్రిభువన సుందరి, ఒక్కసారి. ఏ స్త్రీనైనా మాయతో బలముతో అపహరించుట, ఆమెను బలవంతముగా వివాహము చేసుకునుట మా రాక్షసుల స్వధర్మం. అయినను మేము నిన్ను తాకుటకిచ్చగించుటలేదు. నీవే స్వయముగా మా ప్రేమను అంగీకరించి మా బాహువులలోనికి వచ్చి చేరు. రావణ, మిణుగురు పురుగు కాంతికి సరోవరంలోని కమలాలు వికసించవు. గుర్తుంచుకో, ఏ విధంగా సూర్యుని నుండి కిరణాలు వేరు కానేరవో అదేవిధంగా నేను శ్రీరాముని నుండి వేరు కాను. ఏ విధంగా పాపాత్ముడు సిద్ధి కోసం పూజ చేయడానికి అనర్హుడో అదేవిధంగా నన్ను వాంఛించడానికి నువ్వు అనర్హుడివి. నేను పతివ్రతను, ఉత్తమ కులములో జన్మించిన దానను, పవిత్రమైన రఘువంశమునకు మెట్టిన దానను. నన్నీ లోకమునందు ఎవరూ నిందించుట అసంభవము. నీవు నీ మనసుని నా నుంచి మళ్లించుకో, లేదంటే ఈ పాపాగ్నిలో నీవు నీ స్వర్ణలంక సమేతముగా భస్మమైపోతావు. నీకు శ్రీరాముని శక్తి గురించి ఏమాత్రమూ తెలియదు. వారి ధనుష్టంకార మాత్రముననే లంకా ద్వీపము సముద్ర గర్భములో కలిసిపోతుంది. నీ ఒక్కడి పాప కారణంగా లోకంలోని సమస్త దానవులు నశించిపోతారు. చాలించు. కందమూలమును భక్షించుచు వనములలో సంచరించు నిర్వీర్యులైన వారి గురించా నీ వర్ణన? సీత, నీ ప్రేమ వశమున మధురముగా భాషించుచున్నాను. ఆ కారణంతో నన్నొక బలహీనునిగా భావించి నా శక్తిని నీవు తెలుసుకోలేకపోతున్నావు. భృకుటి ముడివేసినంత మాత్రమున సూర్యచంద్రులు భయంతో గడగడా వణికి ఎవరి స్థానములలో వారు స్తంభించిపోతారు. మా గర్జన వింటే హిమవత్ పర్వతమే కంపించిపోతుంది. సముద్రము, ఆకాశము, పాతాళములలో నివసించే సమస్త దేవ, దానవ, యక్ష, గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుషాదులు, అంత ఏల నవగ్రహములు కూడా మా ఆదేశము కొరకై కరములు మోడ్చి నిరీక్షిస్తూ ఉంటారు. నీ పరాక్రమం మీద నీకంతటి నమ్మకం ఉంటే నా భర్తను, నా మరిదిని ఆనాడు మాయతో ఆశ్రమానికి దూరంగా పంపే వ్యూహాన్ని ఎందుకు రచించావు?